దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే. తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఉన్నతమైన మీ నామమునకు స్తుతి చెల్లిస్తున్నాం. తిరిగి ఈ రెండవ దినం కూడా మంచి వాతావరణం అనుగ్రహించి విలువైన మీ మాట వినే భాగ్యం మా అందరికీ ప్రసాదించారు తండ్రి. మా బ్రతుకులు మీ కొరకు, ఈ వాస్తవాలు మరిచి గర్వంతో వెర్రవీగుతున్న ఈ సమాజం శరవేగంగా నాశనానికి వెళ్ళిపోతున్న మాట నిజం. ఆ వాస్తవాలు మీ పిల్లలు గ్రహించినట్లుగా మీ బిడ్డలను రేపి ఈ సభలను జరిగిస్తున్నందుకే మిమ్మల్ని స్తుతిస్తూ, వినబడుతున్న ప్రతి సంగతిని గ్రహించి మీ ఇష్టాన్ని నెరవేర్చి మీ ఉగ్రతను తప్పించుకునే ధన్యత మీ పిల్లలకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. లోకమంతా మిడిసిపాటుకు, గర్వానికి, అహంకారానికి, పొగరుకి పెట్టింది పేరుగా ఈరోజు బ్రతుకుతుందన్నది నిజం. రాబో కాలంలో మనుషులు ఎలా ఉంటారో దేవుడు ముందుగా తెలుసుకున్నాడు. ఆయనకు తెలుసు. భవిష్యత్ ఎరిగిన దేవుడు ముందుగానే ఎలాగో వ్రాయించాడో ఒకసారి చూడగలిగితే, తిమోతికి వ్రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అంత్యదినములలో, అంత్యదినములు అనగానే ముగింపుకొచ్చిన దినాలు. అంత్యదినములలో అంటే ఎండింగ్ డేస్, ఫైనల్ డేస్. దేనికి ఫైనల్? ఈ లోకానికే ముగింపు, అంతం, మనుషుల జీవితాలకు అంతం, ఈ విశ్వానికి అంతం, చివరి దినాలు. అంత్యదినములలో అపాయకరం, అపాయకరం, అపాయకరం. ఎందుకు అపాయకరం? ఎందుకు అపాయం? చదవండి. ఎందుకో? అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా, ఎలా వస్తాయంటే, దేని వలన వస్తాయంటే, కారణం ఏంటంటే మనుష్యుల వలన. అది మనుష్యుల వలన. క్రూర మృగాలు ఎన్నో ఉన్నాయి, వాటి వలన కాదు. ఆస్ట్రాయిడ్స్ ఉన్నాయి, వాటి వలన కాదు. ఎన్నో రకాల నక్షత్రాలు ఉన్నాయి, వాటి వలన కాదు. శక్తులు ఎన్నో ఉన్నాయి ప్రకృతిలో, అపాయం వాటి వలన లేదు. అపాయం రావడానికి ప్రధాన కారకుడు, ముఖ్యుడు ఎవరంటే మనిషి. ఎందుకనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్ష కలిగిన వాళ్ళు, బెంకములాడువారు, గొప్పలు చెబుతూ అబద్ధాలు చెబుతూ బ్రతుకుతున్న వాళ్ళు, అహంకారం. మనుషుల్లో ఏముందట? అహంకారం. అదే మిడిసిపాటు. అంత అహంకారం ఎందుకురా అంటాం. మిడిసిపాటు. దేవుడండి మనుషులలో కనబడే ఈ తప్పుడు లక్షణాలను చూసి చూడనట్లుగా వదిలేస్తాడు అనుకుంటే పొరపాటు అండి. ఒప్పుకోడాయన. చూస్తాడు. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లుగా లోకానికి తీర్చవలసిన తీర్పు లోకానికి తీరుస్తాడు. ఒక పట్టణం అయితే పట్టణానికి తీర్చవలసిన తీర్పు ఆ స్థాయిలో దానికి తీరుస్తాడు. దేశానికి తీర్చవలసిన తీర్పు దాని స్థాయిలో దానికి తీర్పు ఉంటుంది. వ్యక్తిగా నువ్వు తప్పు చేస్తే, మిడిసిపడితే, అహం ప్రదర్శిస్తే ఏ స్థాయిలో ఉండవలసిన శిక్షా స్థాయిలో ఉంటుంది. ప్రియులరా, నా చిన్ననాడు ఒక ఆయన గురించి, మా ఊర్లో ఒక ఆయన గురించి చెబుతుంటే విన్నాను. ఆయనకు ఒక కాలు లేదు.
కట్ చేశారు అని కట్ అయిపోయినట్టుగా ఉంటుంది. ఎందుకైనా అలా ఉంది అని అంటే, మా పేరెంట్స్, మా పెద్దవాళ్ళు చెప్తే విన్నాను. వయసులో మిడిసి పడేవాడట పొగరు. ఎందుకంటే ఒంట్లో ఏముంటుంది వయసులో? బలం. తనను కన్న తండ్రి కంటే ఎక్కువ బలం ఉంటుంది. వృద్ధాప్యంలోకి వెళ్తాడు కదా తండ్రి, వీడు యవ్వనంలోకి వచ్చాడు, ఆ శరీరం దృఢంగా ఉంటుంది. ఈ బలాన్ని చూసుకొని పొగరు, కాస్తంత ఒంటి బలం, కండ బలం ఉంటే, ఎముక బలం ఉంటే ఎవరిని లెక్క చేయాల్సిన అవసరం లేదని పొగరు. రౌడీయిజం చేసేస్తాం దాదాపుగా మనం. రౌడీయిజం అంతా నాకు ఎదురు లేదు అన్నట్లు, నేనేదో గొప్పవాడిని అన్నట్లు, అదేదో హీరోయిజం అన్నట్లు. ఏమండి, ఒక పేద విధవరాలు ఏవో చిన్నివి పిల్లల దగ్గర అమ్ముకుంటూ బ్రతుకుతూ ఆ ఊరిలో తిరిగి ఆ బఠానీలు, శనగలు అలాంటి చిన్నవి జీవనం గడుపుకునే ఒక ఆవిడ దగ్గర ఏమంటే తీసేసుకోవడమే, డబ్బులు ఇవ్వడం లేదు. రౌడీజం అతను. అప్పుడు కాళ్ళు బాగానే ఉన్నాయి. ఓసారి ఎందుకయ్యా నువ్వు ఇలా వచ్చినప్పుడల్లా డబ్బులు ఇవ్వకుండా నా దగ్గర ఉన్నవన్నీ తీసేసుకుంటున్నావు, నేను ఎలా బ్రతకాలని గట్టిగా నిలదీసింది. అప్పుడు ఆమె తెచ్చినటువంటి ఆ గంపని ఎగిరి కాలుతో తన్నేశాడట, ఆమెను కూడా తన్నేశాడట. ఎందుకు? ఒంట్లో ఉన్న కొవ్వు, బలం, అహంకారం. అప్పుడు ఆవిడ ఉన్నవన్నీ కూడా మురికి కాలువలో పడిపోయి, ఏమన్నా ఒక జీవనాధారం అదే. అప్పుడు ఆమె ఏడుస్తూ నీ కాళ్ళు విరిగిపోనని ఒక శాప్ ఇచ్చింది. మనం అనుకుంటాం ఎవరో ఏదో అంటే పట్టించుకోరు, అది జరగదు అనుకుంటున్నాం. కొన్నిసార్లు వాళ్ళ మాట దేవుడు నిజం చేస్తాడు, మీకు తెలియదు అది. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఈయన ఏదో వర్క్కి వెళ్ళాడు, లారీలో కూర్చున్నాడు పైన. ఏమంటే ఆ లారీలో గ్రావెల్ ఉంది, గ్రావెల్ మీద కూర్చున్నాడు. ఒక కాలు బయటేసి ఒక కాలు లోపలేసి కూర్చొని నిద్రపోతున్నాడు. ఆ లారీ రెండు కొండ ప్రాంతంలో రెండు రాళ్ళు, పెద్ద రాళ్ళు, ఇటో బండ ఉంది, రాయి. ఆ రెండింటి మధ్యకి వెళ్ళింది, ఇరుక్కుపోయింది. కరెక్ట్గా వెళ్ళేసరికి ఆ కాలు అక్కడ వరకు తెగి కింద పడిందండి. చూసారా? అప్పటి నుంచి అతని ఒక కాలు లేదు. ఒక పేద విధవరాలి మొర ఎవరు విన్నారు? దేవుడు. అందులో ఆయన ఎవరి పక్షంగా ఉంటాడో తెలుసా? దీనుల పక్షంగానే ఉంటాడు. సామెతల గ్రంథం 23:10 చూడండి. సామెతల గ్రంథం 23:10, పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయద్దు. తల్లిదండ్రులు లేని వాళ్ళు అంటే అభాగ్యులు, దీనులైన వారు, ఎవరు లేనివారు, వారి పొలంలోనికి నువ్వు చొరబడకూడదు. ఆ పేదవారి విమోచకుడు ఎవరైనా, పేదవాళ్ళ విమోచకుడు ఎవరండి? ఆ బలవంతుడు ఎవరు? అది చెప్పండి. ప్రభుత్వాలు కాదు, సీఎం గారు కాదు, పిఎం గారు కాదు. పేదవాళ్ళను విమోచించేది పార్టీలు కాదు, దొంగలందరూ. వారి విమోచకుడు ఎవరు? బలవంతుడు. ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడుతాడు. వారి పక్షమున. ఎవరు లేరు బలహీనులు, ఎన్నిక లేనివారు, వీళ్ళకెవరు తోడు లేరని. ఏమంటే ఎంతోమంది ఈ భూమి మీద అహంకారులు, గర్వాంధులు, పొగరుతో మాది పెద్ద కులం అని ఒకడు, మేము డబ్బున్న వాళ్ళమని ఒకడు, మాకు ఆస్తులు ఉన్నాయని ఒకడు. అంతే కదండి, ఈ లోకంలో అదే జరుగుతుంది. లోకంలో దుర్మార్గత, న్యాయస్థానాల్లో న్యాయం ఉండదు, విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుతుందని ప్రసంగి గారు ముందుగానే వ్రాశారు. దేవుని మాటను బట్టి వాళ్ళ అహంకారం. వారి పక్షముగా ఎవరు నిలబడతారు? వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షముగా ఇదిగో ఈ భూమి మీద అహంకారులతో వ్యాజ్యమాడతాడు. అహంకారం. అంత్య దినములలో మనుషులు ఎలా ఉన్నారన్నాడు తిమోతికి వచ్చేసేయండి. తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయానికి వచ్చేసేయండి. మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్ష కలిగిన వాళ్ళు, బింకములాడువారు, అహంకారులు, అహంకారంతో ప్రవర్తిస్తారు. తర్వాత దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయత ఎందుకు వచ్చేసింది?
అహంకారం నెత్తికెక్కి, పొగరు నెత్తికెక్కి, గర్వం నెత్తికెక్కి తల్లిదండ్రులకు కూడా విధేయులే. ఆ, కృతజ్ఞత అనే పదానికి అర్థం లేకుండా పోతుంది ఈ రోజుల్లో. కృతజ్ఞత లేనివారు, అపవిత్రం, పవిత్రత అనేది లేకుండా పోయింది. అనురాగం, ప్రేమానురాగాలు, ప్రేమ అనురాగం రహితం అసలు కనబడదు వాళ్ళల్లో. అనురాగ రహితులు, అందులో అనురాగం అనేది కనబడదు. అతి ద్వేషం, అతిగా ద్వేషించేస్తారు. అపవాదకులు, ఇంద్రియాలను జయించలేరు, అవయవాలను జయించలేని వారు, క్రూరులు. నిన్న చెప్పాను కదండి ఎంత క్రూరత్వం. ప్రేమించిన వాడు ఇంకొక ప్రేమించిన వాడిని తల తీసేస్తుంటే ఎంత క్రూరంగా, వెరీ గుడ్ అట్ట తల దిగి కొడితే. క్రూరులు. సజ్జన ద్వేషులు అంటే మంచి వాళ్ళను ద్వేషిస్తారు, మంచి వాళ్ళను ద్వేషిస్తారు సజ్జన ద్వేషులు. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, గర్వ అంధులు. గర్వము వలన వచ్చిన అంధత్వం అంటారు దాన్ని. గర్వము వలన ఏమొస్తుంది? మనిషికి గర్వం ఉంటే ఇంకేం కనపడదండి. ఏం కనపడదు? ఏమీ కనపడదు. తల్లిదండ్రులు కనపడరు, తోడబుట్టిన వాళ్ళు కనపడరు, పెద్దలు కనపడరు, నీతి కనపడదు, న్యాయం కనపడదు. చివరికి దేవుడు సృష్టించిన వాడు కూడా వీడికి కనపడ్డు. గర్వాంధులు అంటే గర్వము వలన అంధుడయ్యాడు. గర్వము వలన ఏమండి, మన కన్నులు బాగుండాలి అంటే మన కంటికి సంబంధించిన ఒక సెంటర్ ఎక్కడ ఉంటుందో తెలుసా? ఆపరేషన్, ప్రభుత్వం అంతా ఎక్కడ ఉంటుందో తెలుసా? ఈ కంటికి సంబంధించిన ఆపరేషన్ మొత్తం అంటే ఆపరేటింగ్ మెదడులో ఉంటుందండి. మెదడులో ఒక చోట, ఒక ప్లేస్. పొరపాటున అక్కడ క్రొవ్వు పేరుకుందనుకోండి, లేదా ఏదైనా పొర ఏర్పడింది అనుకోండి, మనం గుడ్డోళం అయిపోతాం. మన మెదడులో మన కన్ను చూడడానికి ఒక ప్లేస్లో ఆఫీస్ ఉంటుంది తెలుసా? ఆఫీస్. అవును, నీ కంటికి కనబడింది ఏంటో ఇక్కడ చెప్తూ ఉంటుంది అనమాట. నీ కన్ను ఎలాంటిది అని అంటే ఒక అద్దం లాంటిది, ఆ మిర్రర్ లాంటిది. ఆ ఇమేజ్ తీసుకొని ఇక్కడికి పంపిస్తుంది, ఆ బొమ్మ తీసుకొని ఇక్కడ పంపిస్తుంది, ఆఫీసుకు పంపిస్తుంది. ఆఫీసులో వాళ్ళు అక్కడ కూర్చున్న అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ఏం చేస్తుందంటే, నీ ఎదురుగా ఉన్నది మీ అమ్మ చెప్పేస్తుంది. అమ్మ వచ్చింది. నీ ఎదురుగా ఉన్నది చెల్లి. కొవ్వు పేరుకుందనుకోండి, నీ ఎదురుగా ఉన్న తల్లో చెల్లో చెప్పదు. ఇది కొవ్వు పేరుకుంటే ఉన్నది తల్లో చెల్లో చెప్పదు. ఒక పొర గమ్ముద్ది అక్కడ, కామం అనే పొర, మోహపు చూపు. లోకం ఎలా మారిపోయిందో చూడండి. మీ హృదయం కొవ్వింది. రాత్రి చదివారు కదా, హృదయానికి ఏం పట్టిందట? కొవ్వు పడితే కళ్ళు కనబడవు. మెడికల్ టెర్మినాలజీ మాట్లాడుతున్నాను, వైద్య పరిభాష మాట్లాడుతున్నాను, నిజమే ఇది. మెదడులో మన కంటికి సంబంధించిన ఆఫీస్ ఒకటి ఉంటుంది, చెవికి సంబంధించిన ఆఫీస్ ఉంటుంది, తెలుసా మీకు? నాలుకకు సంబంధించిన ఆఫీస్ ఉంటుంది. ఇవన్నీ ఇక్కడ కనెక్ట్ అయి ఉంటాయి. నీ చేతులకు సంబంధించిన ఆఫీస్ ఉంటుంది, గుండెకి సంబంధించిన. ఏమంటే ఎడం పక్క దెబ్బ తగిలింది అనుకోండి, కుడి పక్క మొత్తం చచ్చుబడిపోద్ది. ఎందుకంటే ఈ పక్కకు సంబంధించిన సిస్టమ్ అంతా ఎక్కడ పెట్టాడు దేవుడు? ఎడం పక్క పెట్టాడు మెదడులో. కుడి పక్క దెబ్బ తగిలింది అనుకోండి, నీ ఎడం పక్క ఉన్నటువంటి బాడీ మొత్తం చచ్చుబడిపోద్ది. దెబ్బ తగలకపోయినా ఏదైనా కొవ్వు పొర లాంటిది అడ్డుపడిందా, కొవ్వు పెరిగిందా, అంతే. కన్ను పోవచ్చు, మగవాడవ కావచ్చు, చెవిటివాడవ కావచ్చు, కాళ్ళు పని చేయకపోవచ్చు. మెదడు. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రొవ్వు పట్టింది అంటే ఈ శరీరానికి పట్టిన కొవ్వు గురించి మాట్లాడడం లేదు. శరీరానికి మెదడుకి క్రొవ్వు పడితే కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, మాట రాదు. అలాగే నీ మనసుకు, నీ హృదయానికి క్రొవ్వు పడితే దేవుడు కూడా కనపడ్డావు. దేవుడు కూడా కనపడడా? అవును, దేవుడు కూడా కనపడడు. 57 యెషయా గ్రంథం ఒకసారి చూద్దాం. మనుషులు ఎంతవరకు వెళ్ళారంటే, యెషయా గ్రంథం, వాడి మనసు పొరల అడ్డం పడి ఎంతవరకు గర్విష్ఠయ్యాడంటే 57వ అధ్యాయంలో ఏమంటున్నాడో చూడండి. 57వ అధ్యాయంలో
రెండో వచనం నుంచి మూడో వచనం నుంచి చదువుతాం. మూడో వచనం నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ భాష మాట్లాడుతున్నది దేవుడు. మంత్ర ప్రయోగపు కొడుకుల్లారా, మంత్ర ప్రయోగపు కొడుకుల్లారా, వ్యభిచార సంతానమా. ఈ అందమైన భాష మాట్లాడుతుంది ఎవరు? దేవుడు. మనుషులలో రగులుకుతున్న ఈ గర్వం, ఈ అహం, మిడిసిపడుతున్న ఈ ప్రపంచాన్ని చూసి మంత్ర ప్రయోగపు కొడుకుల్లారా, వ్యభిచార సంతానం అంటే మీ అమ్మ మంచిది కాదు అని. వ్యభిచార సంతానమా, వేశ్య సంతానమా, నా దగ్గరకు రండి, ఇక్కడికి రండి. ఏం చేస్తున్నారట వీళ్ళు? ఎగతాళి. ఎగతాళా? మీరు ఎవరిని ఎగతాళి చేస్తున్నారు? ఏమండి నోరు తెరిచి నాలుగు చాచడం అంటే ఏమండి ఎవరినైనా వెక్కిరించాలనుకోండి, ఎవరినైనా వెక్కిరిస్తారు అంటే ఎదుటున్నవాడు వీడికి మరీ చేతగానే వాళ్ళ కనపడితే, వెర్రి వెంగళపలా కనపడితే ఆట పట్టిస్తుంటారు. చూశారు కొంతమంది పిల్లలు అయితే పిచ్చివాళ్ళు రోడ్డు మీద కనపడితే, మతి స్థిమితో లేని వాళ్ళు రోడ్డు మీద కనపడితే వీళ్ళు ఏం చేస్తుంటారో తెలుసా? రాళ్ళు వేస్తుంటారు. ఎందుకు? వీళ్ళ అమ్మ బాబులు వీళ్ళని సరిగ్గా పెంచరు, పిల్లల్ని పద్ధతిగా పెంచరు. ఎవరైనా మానసిక రోగి కనబడితే జాలి పడాల్సింది పోయి వీళ్ళు ఏం చేస్తుంటారు? రాళ్ళు వేస్తుంటారు, ఎగతాళి చేస్తుంటారు. వాళ్ళ దగ్గర ఎందుకు? ఊళ్ళో ఉన్న కుర్రాళ్ళు కూడా ఎవడైనా కొంచెం అమాయకుడు కనబడితే ఆడిని పిలిచి ఆడిని, ఏమన్నా అమాయకుడు, పాపం పిచ్చివాడు, మతిస్థిమితో లేనివాడు, ఎవరు లేనివాడు, జాలి పడడం లేదు, జాలి పడడం లేదు. మన వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే, ఓ కుంటివాడిని చూస్తే రే కుంటోడా, ఓ మోగోడిని చూస్తే రే మోగోడా, నత్తోడిని చూస్తే రే నత్తోడా, పాపం కళ్ళు సరిగ్గా కనపడితే రే గుడ్డోడా. అంటే నీకు అన్నీ బాగున్నాయనే కదా. సంస్కారం లేదు. అవయవ లోపంతో ఉన్నవాడిని చూసి జాలి లేదు. పిచ్చివాడిని చూస్తే రాళ్ళేస్తారు, అవయవ లోపం ఉన్నవాడిని చూస్తే హేళన చేస్తారు. ఎగతాళి చేసేటప్పుడు ఏమంటే ఎగతాళి సరదాగా మాట్లాడుతున్నట్టు వీళ్ళు నవ్వుకోవడానికి వాడికి హేళన చేస్తూ ఎగతాళి చేస్తూ నాలుగు చాచడం అంటే అంటారు. చూసారా? ఎగతాళి చేయటం. ఎవరైనా మిమ్మల్ని చూసి నాలుగు బయట పెట్టి అన్నారు అనుకోండి, ఎంత కోపం వస్తుంది మీకు? అంటే మరి బొత్తిగా వెధవల్లా కనపడితే అలా ఎగతాళి చేస్తారు. అప్పుడు మనకు వచ్చే కోపం ఉంటుంది కదా. మనిషిని ఎగతాళి చేయడం పక్కన పెట్టండి. ఈ నరుడు ఏ స్థాయికి ఎదిగాడంటే, నరుడు దేవుణ్ణి చూసి ఎగతాళి చేస్తూ నాలుకలు బయట పెట్టి హేళన చేస్తున్నారట. అందుకే దేవుడికి ఎంత కోపం. మంత్ర ప్రయోగపు కొడుకుల్లారా, వేశ్య సంతానమా, వ్యభిచార సంతానమా, మీరు ఇక్కడికి రండి. మీరు ఎవరిని ఎగతాళి చేస్తున్నారు? ఎవరిని చూసి నోరు తెరిచి నాలుకలు చాచున్నారు? మీరు తిరుగుబాటు చేయవారు, అబద్ధికులు కదా. ఇశ్రాయేలు దేవుణ్ణి చూసి, సర్వ సృష్టికర్త అయిన దేవుణ్ణి చూసి, సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి చూసి, ఆయన్ని చూసి నాలుకలు చాచటమా, నోరు తెరవడమా, ఎగతాళి చేయటమా, హేళన చేయటమా? ఎందుకంటే వాళ్ళ హృదయాలకు పట్టిన కొవ్వు ఆయన దేవుడు అన్న విషయాన్ని అర్థం కానివ్వటం లేదు. ఉన్నది దేవుడు అని అర్థం కావట్లేదు వాళ్ళకి. కారణం వాళ్ళ కళ్ళు మూసుకుపోయాయి. యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు ఏం చేసింది? గుడ్డితనం. మనుషులు ఎలా అయిపోయారంటేనండి, మనుషులు ఎలా అయిపోయారు? అలా గర్వాంధులు, మూర్ఖులు, అహంకారులు, పొగరుతో మిడిసిపడేవాళ్ళుగా ఈరోజు సమాజం అయిపోవడానికి గల కారణం ఏంటంటే, మనిషికి కడుపు నిండి డబ్బు ఎక్కువైందండి. మనిషికి ఏమి నిండింది? కడుపు నిండింది, డబ్బు ఎక్కువయింది. సొలొమోను ఈ విషయాన్ని ఏమని అన్నాడు? 30వ అధ్యాయం సొలొమోను సామెతల గ్రంథం. ఈ విషయం గురించి దేవుడు రాయించాడండి సొలొమోను చేత. ఈ ప్రపంచం ఎలా మారిపోబోతుందని తెలుసు. ఎందుకంటే దేవుణ్ణి మరిపించేది ఒకటి వాళ్ళ దగ్గరకు వస్తుందని తెలుసు. అది వాళ్ళ దగ్గరికి వస్తే చివరికి దేవుడే వాళ్ళకి కానబాడకుండా పోతాడని తెలుసు. అందుకే ఎవరు రాయించాడు సొలొమోను చేత? 30వ అధ్యాయం సొలొమోను సామెతల గ్రంథం 30వ అధ్యాయము
8వ వచనం చదవండి, అందరూ తీశారు కదండి. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నదుకు దూరంగా ఉంచు. ఏమండి, ఎప్పుడైనా ఎవరైనా ఇలాంటి ప్రార్థన చేశారండి దేవుడి ముందు? నేను బాగుండాలి, వ్యర్థమైన వాటి జోలికి వెళ్ళకూడదు, వ్యర్థమైన వాటిని, అబద్ధాలను నాకు దూరంగా ఉంచని ఎవరైనా ప్రార్థన చేశారా? అలాంటి ప్రార్థనలు ఉండవు మనకి. ఎలాంటి ప్రార్థనలు ఉంటాయి? నాకు మంచి ర్యాంక్ రావాలి, నాకు మంచి ఉద్యోగం రావాలి, నాకు మంచి పెళ్ళి కావాలి, నాకు మంచి పిల్లలు కావాలి, భార్య కావాలి, భర్త కావాలి, ఆస్తులు కావాలి, లాభాలు రావాలి, లావాదేవీలు జరగాలి, నేను బాగుండాలి, నా క్యారెక్టర్ బాగుండాలి అనుకునే మొత్తములు ఎవరంటారండి? ఇలాంటి ప్రార్థనలు. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరంగా ఉంచు. తర్వాత మాట, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను రెండు వద్దు. పేదరికము వద్దు, బొత్తిగా ఏమీ లేని పరిస్థితి వద్దు. పేదరికమునైనను ఐశ్వర్యం దీనికి పూర్తి ఆపోజిట్. పేదరికానికి పూర్తి వ్యతిరేకం ఐశ్వర్యం. ఐశ్వర్యమునైనను, ఒక రాజు మాట్లాడుతున్న మాట అండి. ఐశ్వర్యం కూడా నాకు వద్దు, తగినంత నాకు ఉండాలి. తగినంత అయితే ఉండాలి, అస్సలు లేకుండా వద్దు. అది వేరే మరలా. ఏమండి, ఎక్కువైతేనేమో తక్కువైతేనేమో దొంగతనం చేస్తాను నేను. తక్కువైతే దొంగలించి దొంగనై నీ నామానికి అవమానం తెస్తాను. ఒకవేళ ఎక్కువైన ఎడల, కడుపు నిండిన తర్వాత, ఏమండి, కడుపు నిండితే మనిషి ఎలా తయారవుతాడో తెలుసా? కడుపు నిండితే నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అంటాను. భక్తుడైన వాడే, నాకు డబ్బు ఎక్కువైతే, అన్నీ తెలిసిన నేను, జ్ఞానం తెలిసిన నేను, నిన్ను ఎరిగిన నేను, డబ్బు ఎక్కువైతే ఏమంటాను? యెహోవా ఎవడని అందునేమో, లేక బేదనై, ఒకవేళ ఏమీ లేక, అస్సలు లేకపోతే, పేదరికంలో ఉంటే బేదనై దొంగిల్లి నా దేవుని నామమును దూషిస్తానే, ఎక్కువైతే నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అంత కావరం వచ్చేస్తుంది, నాకు పొగరు వచ్చేస్తుంది, నాకు మిడిసిపడుతుంది లోకం. అదేనండి. ఏమండి, ఒక పట్టణం గురించి చెప్పాలండి మీకు. ఓ పట్టణం చెప్పాను కదండి, వ్యక్తులు తోకజాడించిన కట్ చేస్తాడు, పట్టణాలు తోకజాడించిన కట్ చేస్తాడు, దేశాలు తోకజాడించిన కట్ చేస్తాడు. పొగరు చూపిస్తే, మిడిసిపడితే, ప్రపంచం పొగరు చూపిస్తే అణిచేస్తాడు. వారి పొగరు, వారి గర్వమే వారికి అంతం. నాశనమునకు ముందు గర్వం. ఓ పట్టణం ఉందండి, ఒకనొక పట్టణం ఉంది, ఓ భూమి మీద ఉంది, ఇప్పుడు ఉంది. 1921 సంవత్సరం దాని పరిస్థితి ఏంటో తెలుసండి? 700-800 మంది మనుషులు ఉండేవాళ్ళు అంతే. ఇప్పుడు అది పెద్ద పేరు గడించిన పట్టణం. కానీ అప్పుడు ఆ పరిస్థితి ఏంటంటే, వాళ్ళు చేపలు మాత్రమే పట్టుకొని తినాలి, బ్రతకాలి. చేపలు పట్టుకోవడం, ఇసుకలో దాన్ని పెట్టడం, ఆ చేపని ఇసుకలో పెట్టగానే ఆ వేడికి ఉడికిపోతుంది. విపరీతమైన వేడి, విపరీతమైన వేడి. ఎడారి దేశం అది, ఎడారి దేశం. ఇసుక, విపరీతమైన వేడి. చేపలు పట్టుకోవటం, ఇసుకలో చేపను పెట్టేయటం, ఆ వేడికి అది ఉడికిపోతే తినడం, ఇక అదే వాళ్ళ జీవనం. సముద్రంలోనికి వెళ్ళి ముత్యాలు దొరికితే ముత్యాలు సంపాదించుకోవడం, వ్యాపారం చేసుకోవడం. అది బ్రతకడానికి చాలక ఓడలు వెళుతుంటే సముద్రంలో ఆ మాటు వేసి ఓడలను కొట్టి దొంగతనం చేసేవాళ్ళు. ఓడ దొంగలు, సముద్రపు దొంగలని పేరు వాళ్ళకి. కానీ 1970లో ఆ దేశంలో, ఆ ప్రాంతంలో విపరీతంగా ఆయిల్ పడింది, ఆయిల్ నిల్వలు, ఆయిల్ బావులు. అంతే, ఆ దేశం దశ తిరిగింది, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసింది. ఇప్పుడు ఆ దేశంలో ప్రపంచ దేశాలన్నింటికంటే ఆ దేశంలోనే ఏమండి విలాసవంతమైన భవనాలు, విచ్చలవిడి జీవితం. ఒక గొప్ప దేశంగా పర్యాటకులకు స్వర్గధామం అట వాళ్ళు అనడం. ఆ దేశం పేరే దుబాయ్. ఆ దేశం పేరేంటి? దుబాయ్. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు అండి విపరీతం, విపరీతం, విపరీతం. ఎంత పొగరు, ఎంత గర్వం వచ్చిందంటే వాళ్ళకి. ఏమంటే నేల మీద ఇల్లు కట్టుకుంటాడు ఎవడైనా? ఎక్కడ కట్టుకుంటారు?
నేల మీద. కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసా? నేల మీద ఇల్లు కడితే ఏముంది, ప్రపంచమంతా మా పేరు చెప్పుకోవాలి. ఏం చెప్పుకోవాలి? మా పేరు చెప్పుకోవాలి. పేరు ఎందుకు చెప్పుకోవాలి? పేరు చెప్పుకుంటే అందరు వస్తారు కదండి, మనకేంట అంతా వింత. పేరు వచ్చేస్తే ఫలానా చోట అంట ప్లేస్ బాగుంటుందట, టూరిజం అంటారు దాన్ని. టూరిజం అంటే పని పాట లేని వాళ్ళందరూ చూడడానికి బయలుదేరుతారు. ఒకప్పుడు అండి మన ఊర్లలో పనులు ఎక్కువ ఉండేవి కాదు. పని లేనప్పుడల్లా బయలుదేరి చుట్టాల ఇంటికి వెళ్ళేవాడు చుట్టపు చూపుకి. వీడి దగ్గర పని లేదు, మరి ఆడి దగ్గర ఉందో లేదో తెలియదు. చుట్టాలు వచ్చారంటే ఒక వారం వరకు వెళ్ళరు. 3 రోజులు బాగుంటుందట చుట్ట చూపు. 3వ రోజు మురుగు చుట్టమట. ఫస్ట్ రోజు వెళ్ళగానే హడావుడిగా మంచం తీసుకొచ్చి దుప్పటి వేసేసి నీళ్లు, చికెను గిక్కెను మొత్తం. 2వ రోజు చికెన్ నుంచి పప్పుకు వస్తుంది. 3వ రోజు పచ్చడి. 4వ రోజు గిన్నెలు విసిరేసి కొడుతున్నారు లోపల, సౌండ్లు వస్తున్నాయి అటు లోపల నుంచి. అంటే అర్థం ఏంటి? మంచం వేసి హడావుడి చేసి ఫస్ట్ రోజు, 3వ రోజు వచ్చేసరికి కొంచెం మంచం వలుచుకుంటారట. ఎవరిని? చుట్టాన్ని. ఇంకేం చుట్టం, ఇన్ని రోజులు ఉంటే చుట్టం లేదు, గిట్టం లేదు, అయిపోయింది మర్యాద. ఒకనాడు పరిస్థితులు బాగోనప్పుడు వచ్చి చూసేవాళ్ళు. ఇప్పుడు ఏమంటే పనులు ఎక్కువైపోయినాయి, ఏదో అకేషన్ ఉంటే తప్ప వచ్చి రావటం లేదు. ఇప్పుడు పనులు ఉన్నాయి ఎవరికి వాళ్ళకి. మరి ఎవరండి పార్కుల చుట్టూ, నదుల చుట్టూ, సముద్రాల చుట్టూ, బీచ్ల చుట్టూ తిరిగేది ఎవరు? బాగా డబ్బు ఎక్కువై ఖాళీగా ఉన్నవాళ్ళు అనమాట. డబ్బు ఎక్కువైతే టూరిజం, బాగా డబ్బు ఎక్కువైతే వీకెండ్ పార్టీలు, బాగా డబ్బు ఎక్కువైతే ఈ ప్లేసు ఆ ప్లేసు తిరిగి వచ్చేస్తూ ఉంటారు. బీచ్ పార్టీలు, రేవ్ పార్టీలు. రేవ్ పార్టీలు అంటే తెలుసా? ఏం లేదు, ఆడ మగంతా బట్టలు ఇప్పేసి ఎగురుతుంటారు. అదే రేవ్ పార్టీ అంటే. ముంబైలో అయ్యే జరిగేది. డబ్బు ఎక్కువై ప్రిల్లరా, అలాంటి పని పాట లేని వాళ్ళందరిని ఆకర్షిస్తే దుబాయ్ షేక్ యొక్క ఆలోచన ఏంటంటే, ఇలా పని పాట లేకుండా టూరిజం అని తిరుగుతారే, మన వాళ్ళు కూడా సెమినార్కి వెళ్తారు. అక్కడ నుంచి అరకు ఏంటది? నన్ను ఎప్పుడో పెళ్ళైన క్రొత్తలో మా వాళ్ళు అంటే అరకు అంటే అరవకు అన్నానంతే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది తెలుసా? 14 ఏళ్ళు పెళ్ళి. ఇప్పటికి అరకు లేదు, ఏం లేదు. వెళ్ళి వారం రోజుల ముందు వెళ్తాం సెమినార్కి. పని సెమినార్ అయిన తర్వాత 3 రోజుల తర్వాత వస్తాం. పని ఇంకెక్కడ ఏం చూస్తాం? పనితో ఉన్నవాడికి ఏమీ ఉండదు. ఇలా ఖాళీగా ఉన్న వాళ్ళందరినీ ఆకర్షించాలట. ఆకర్షిస్తే డబ్బులు వస్తాయి. టూరిజం అంతేనండి. నేల మీద కట్టవలసింది కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టేశాడండి. కొన్ని లక్షల కోట్లు. సముద్రాన్ని నింపుతున్నాడండి. దేన్ని నింపుతున్నాడు? ఎక్కడి నుంచో ఇసుక రాళ్ళు తీసుకొచ్చి సముద్రాన్ని నింపుతున్నాడు. అలా సముద్రాన్ని నింపి 5 సంవత్సరాలు సముద్రంలో ఇసుక పోయడమే. అలా సముద్రాన్ని నింపండి ఒక పెద్ద పట్టణం కట్టారండి. ఏంటి సముద్రంలోనా? ఒళ్ళు పొగరెక్కి, కొవ్వెక్కి, డబ్బు ఎక్కువై సముద్రాన్ని నింపి దాని మీద బిల్డింగులు కట్టాడు. దాని పేరే పామ్ జుమేరా. పామ్ అంటే పాము కాదు. ఏమంటే ఒక కొబ్బరి మట్ట, ఏమది, ఖర్జూరపు మట్ట. అక్కడ ఖర్జూరాలు కదండి ఎక్కువ ఉంటాయి. ఖర్జూరపు చెట్లు మాత్రమే ఉంటాయి, ఇంకేం ఉండవండి అక్కడ. ఎడారి దేశం కదండి దుబాయ్. ఖర్జూరపు చెట్లు. ఒక ఖర్జూరపు మట్ట ఆకారంలో అది కనపడుతుంది, చూసారా? ఖర్జూరపు మట్ట, మధ్యలో ఖర్జూరపు మట్ట. ఆ చుట్టూ రౌండ్ సర్కిల్ ఏంటో తెలుసా? అది కట్టేటప్పుడు నీళ్ళు వచ్చేసి ముంచేస్తున్నాయట. ముందు దాన్ని చుట్టూ గట్టుకొని ఆ తర్వాత దాన్ని కట్టారు. ఏంటి కర్మ? ఎందుకు ఈ కర్మ? కొన్ని లక్షల కోట్లు పోసారు అందులో, లక్షల కోట్లు. ఇక వీళ్ళ డబ్బు ఎలా ఉందో చెప్పమంటారా? వీళ్ళ విలాసవంతమైన జీవితం మీకు చెప్పకూడదు కానీ చెప్పాలి. డబ్బు ఎక్కువైతే ఎంత మదం, ఎంత పొగరు ఉంటుందో. ఒక రాత్రికి ఒక స్త్రీకి వాళ్ళు దుబాయ్ షేక్ 65 బిలియన్ల ధరమ్స్ ఇచ్చేస్తాడట. అంటే ఎంతనైనా ఏంటి వాళ్ళ విలాసవంతమైన జీవితానికి ఒక స్త్రీకి వాళ్ళు ఖర్చు పెట్టడానికి
వాళ్ళు పెట్టేటువంటి ఖర్చు ఏంటి? 65 బిలియన్లు, అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 534 కోట్లు. 144 కోట్లు ధర్మస్ అయితే 144 కోట్ల. ఇది దుంప దెగ. వాడి శరీరంలో పుట్టే తప్పుడు కోరికలు తీర్చుకోవడానికి 144 కోట్లు. ఏమంటే నిజంగా నేను దుబాయ్ ఫస్ట్ 2011లో వెళ్ళానండి. ఇది చూసి పిచ్చా వీళ్ళకి ఏమని అనిపించింది. సముద్రాన్ని ఏమండి బిల్డింగ్ కట్టాలంటే నేల ఉండాలి. నేల ఉంది కదా, నేలను వదిలేసి నేల మీద మట్టి తీసుకెళ్ళి సముద్రంలో పోసి ట్రక్కులు లారీలు 5 సంవత్సరాలు పోవడమే. డబ్బు, పొగరు. దేవుణ్ణి లెక్క చేయరు. దేవుడు వాళ్ళ గురించి ఏం రాశాడు తెలుసండి? ఇలాంటి విర్రవీగుతున్న పట్టణాలను ఎలా అణిచాడో ఇప్పుడు దుబాయ్కి కూడా అంతం దగ్గర పడింది. ఎలాగో చెప్తాను మీకు. దీనిలాగే విర్రవీగిన ఒక పట్టణం ఉందండి. దాని పేరు తూరు పట్టణం. ఏ పట్టణం అది? అది కూడా అలాగే సముద్రం మధ్యలో దీవిలో కట్టారు. తూరు అనే పట్టణం. దాని గురించి బైబిల్లో రాయబడిన వాస్తవాలు చూడండి. హెస్కేలు గ్రంథం 26 అధ్యాయం 3వ వచనం. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, తూరు పట్టణమా, నేను నీకు విరోధినైతిని. సముద్రము దాని తరంగములను పొంగజేయు రీతిగా నేను అనేక జనములను నీ మీదకి రప్పించదను. వారు వచ్చి తూరు యొక్క ప్రాకారములను కూల్చి దాని కోటలను పడగొట్టుదురు. నేను దాని మీద ఉన్న మంటిని తుడిచివేయుదును, దాన్ని వట్టి బండగా చేయుదును. ఏమండి? ఆ తర్వాత మాట 15వ వచనం. తూరును గూర్చి ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు కూలునప్పుడు కలుగు ధ్వని, హతలుగుచున్న వారి కేకలు, నీలో జరుగు గొప్ప వధ ద్వీపములు విని కంపించును. దేవుడి రాసిన నాశనం. బబులోను రాజు తూరు పట్టణానికి చేసినటువంటి వధండి, యుద్ధం భయంకరంగా సర్వనాశనం చేశాడు. 28 తూరు గురించి ఏం మాట్లాడుతున్నాడు చూడు. 28వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుదాం. నరపుత్రుడా, తూరు అధిపతితో. ఆ దుబాయ్ తూరు 2 ఒకటేనండి. తూరు అధిపతితో ఇలాగు ప్రకటించు, ప్రభువు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, గర్విష్ఠుడవై నేనొక దేవతను. ఏంటి, మనుషులు కూడా ఇలా ఆలోచిస్తారండి. మనుషులు కూడా ఇలా ఆలోచిస్తారండి. అవునండి. మొన్న ఒక ఇంటర్వ్యూ వింటున్నానండి. ఆర్జీవి ఎవరు తెలుసుగా మీకు? ఈడొక పరాన్న జీవి, వ్యర్థమైన జీవి. కానీ అప్పుడప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు నిజాలు చెప్తారు కదా. వెధవలకు కూడా అప్పుడప్పుడు వాస్తవాలు వస్తుంటాయి నోటి వెంట. ఒక హీరో గురించి చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? కొన్ని వందల మందో లేదా కొన్ని కోట్ల మందో గొప్పవాడు అంటుంటే వీళ్ళట దేవుళ్ళలా ఫీల్ అవుతారట. చాలామంది మన సినిమా హీరోలు హీరోయిన్లు దేవుళ్ళు దేవతల్లా ఫీల్ అవుతారు. ఏమంటే డబ్బుంటే జనాలు చుట్టూ చేరి భజన చేస్తారు. తెలుసా మీకు? నువ్వు దేవుడివి అంటుంటారు వాళ్ళు. డబ్బున్నా అంటారు, అధికారం ఉన్నా అంటారు, హోదాలో ఉంటే అంటారు. హేరోదు గారు కూడా ఇలాగే పొంగిపోయాడు. ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదన్నారు. వాళ్ళకేం బాగానే ఉంటారు అంటారు వాళ్ళు. వాళ్ళకి గ్రాసం రావాలట హేరోదు దగ్గర నుంచి. వాళ్ళు ఎవరు? సామంతరాజులు ఎక్కడి నుంచో వచ్చారు. వాళ్ళు ఆ గ్రాసం కోసం వీడిని పొగుడుతున్నారు. ఎవరిని? హేరోదుని. అధ్యాయం అంతా చదవండి, మీకు అర్థమవుతుంది. తర్వాత చదవండి. అలాగా మనుషులు దైవాలుగా దేవతలుగా ఫీల్ అయిపోతారు. అందులో ఈ సినిమా హీరోలు కూడా అంతే. ఏమండి, నేను కూడా ఒక మూవీ తీస్తున్నాను కదండి, దుష్ట. వాళ్ళ గురించే చెప్తాను అందులో. ది పవర్ ఆఫ్ నెగిటివ్. ప్రార్థించండి. దానిలో దుష్టుడి యొక్క విపరీతమైన రూపాలు నేను చూపిస్తాను. షూటింగ్ కోసం వెళ్ళానండి. ఆ సినిమా వాళ్ళు కలిసినప్పుడు నా పక్కన ఉన్న కెమెరామెన్, నా పక్కన ఉన్న వేరే వాళ్ళు, మ్యూజిక్ డైరెక్టర్ అందరూ వెళ్ళిపోయి కాళ్ళు పట్టుకుంటున్నారు. నేను ఇలా నిలబడ్డాను. ఏంటి అని చెప్తున్నారు. వాళ్ళు దేవుళ్ళు దేవతల్లా ఫీల్ అవ్వాలి. ప్రతి వాళ్ళు ఏం చేయాలి?
వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలంట. నేను ఎందుకు పట్టుకుంటాను? నేను మామూలుగానే ఉన్నాను. వాళ్ళకి తెలియదు నేనేం చదువుతున్నానో, నేనేమి చెబుతున్నానో, నేనేది ప్రకటిస్తానో వాళ్ళకి తెలియదు కదా. వీడేంటి గర్వంగా ఉన్నాడని వాళ్ళు అనుకుంటారు. అసలు గర్వం వాడికి ఎక్కింది, వాడికి అర్థం కావట్లేదు. అసలు గర్వం తలకెక్కింది వాళ్ళకి. అహంకారులు అయ్యారు. ఏమండి, ఈ తూరు రాజు కూడా ఎలా ఫీల్ అవుతున్నాడు? దేవతని. ఈ పనికి మనలోడు ఎవడో ఆంధ్రాలో బాపట్ల జిల్లాలోనట సమంతకి గుడి కట్టాడట. ఎందుకు? భర్తకు విడాకులు ఇచ్చిందనే, లేదా ఊ అంటావా మామ, ఊహు అంటావా అందనే. భర్తను వదిలేసి పుత్తి బుర్ర ఉండాలి కదండి. గుడి కట్టాడు. తమిళనాడులో ఒకడు ఖుష్బుకి గుడి కట్టాడు. ఆవిడ అంటది పెళ్ళి కాకుండా సెక్స్ చేస్తే తప్పేంటి ఆడపిల్లలు అంటుంది ఆవిడ. ఇదే మాట అంది. ఈ మాట అన్నందుకు గుడి కట్టారు. ఆ భక్తులందరూ బహుశా ఈ క్యాడర్ అయి ఉంటారు. ఏమంటే మనుషుల పశువుల ఇల్లు, ఆమె ఒక దేవత. ప్రతి వాడు ఎవరికి వాడు ఏమండి కొన్ని వందల మంది నమస్కారం పెడుతుంటే దేవుడు నువ్వు. డబ్బు, అహంకారం, అధికారం, గర్వం ఉంటే తూర్రాజు కూడా ఎలా ఫీల్ అవుతున్నాడు చూడండి. నేనొక దేవతను, నేనొక దేవతనైనట్టు సముద్రము మధ్యను. అది చూసారా? వీడు ఎలాగైతే దుబాయ్ రాజు ఎలాగైతే సముద్రం మధ్యలో కట్టాడో, సముద్రపు ద్వీపంలో వీడు కట్టాడు. నేను సముద్రం మధ్యను ఆసీనుడనై ఉన్నానని నీవనుకొనుచున్నావు. నీవు దేవుడవుగాక మానవుడవై ఉండి దేవుడికి ఎంత అభిప్రాయం, ఎలాంటి అభిప్రాయం ఉంటుందో, ఎలాంటి ఆలోచనలు ఉంటాయో, నీ మైండ్ అలా అయిపోయింది. ఎవరిని పడితే వాళ్ళు దేవుడు చేయటం మీ పని. ఫీల్ అయిపోవడం. వాళ్ళు దేవుడు అంత అభిప్రాయం కలిగి ఉంటారట. నేను దేవుడినే, నువ్వు దేవుడివేనా? నువ్వు మానవుడివై ఉండి నరుడివై ఉండి దేవునికి కలిగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు. నువ్వు దానియేలు కంటే జ్ఞానవంతుణ్ణి. నాకు ఏం మర్మాలేం లేదు, నాకు తెలియందేమి లేదు, నాకు తెలియని జ్ఞానం లేదు. కొంతమంది చెప్తామండి ఈడు అక్షరాలు రావు, పొట్టబొడిస్తే అక్షరం మొక్క ఉండదు, కానీ దేవుడి గురించి చెప్తే నాకు చెప్పక, నా దగ్గర చెప్పకంటాడు. బా, ఎంత పొగరుంటుంది వీడికి. నువ్వెవరితోనైనా మాట్లాడు కానీ నాతో మాట్లాడలేమంటున్నాడు ఒకడు నాతో. ఆడు బ్యాక్గ్రౌండ్ చూస్తే 2వ తరగతి కూడా వెళ్ళలేదాడు, కానీ దేవుడి గురించి మాత్రం వినడు. దేవుడి దగ్గరికి వచ్చారికి ఏమంటాడు? దానియేలు కంటే జ్ఞానవంతుణ్ణి, నాకు మర్మములు ఏమీ లేవు. నువ్వు నీ జ్ఞానం చేత, నీ వివేకం చేత ఐశ్వర్యం ఉందేవు, డబ్బు వచ్చేసింది నీకు, లోకపరమైనటువంటి జ్ఞానం, లోకపరమైన తెలివితేటలతో నువ్వు డబ్బు సంపాదించేసావు. ఒకప్పుడు సముద్రపు దొంగలు, ఒకప్పుడు చేపలు తప్ప ఇంకేమీ లేవు. అలాంటిది తెలివితేటలతో లక్షల కోట్లు 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 కోట్లు. నీ విలాసం కోసం ఒక రాత్రికి 144 కోట్లు ఖర్చు పెడతావా? తర్వాత ఏమంటున్నాడు? నీ ధనాగారంలోనికి వెండి బంగారాలు తెచ్చుకుంటువి, నీకు కలిగిన జ్ఞానాతిశయం చేత. అదండి ప్రతి వాడు విర్రవీగుతున్నది ఈరోజు ఏంటి తెలుసా? వ్యాపారం. దుబాయ్ రాజు కూడా ఎందుకు పర్యాటకుల్ని ఆహ్వానిస్తున్నాడు? వ్యాపారం. నీకు కలిగిన వర్తకం చేత. అది చైనా ఎందుకు అంత డబ్బున్నది అయిపోయింది తెలుసా? బిజినెస్ బిజినెస్ బిజినెస్. ప్రపంచ దేశాలన్నింటిలో చైనా వస్తువులు, చిన్న చిన్నవి ఏ వస్తువైనా చైనా వస్తువే. నీ వర్తకం చేత నువ్వు విశేషంగా సంపాదించుకుంటువి. అది ఐశ్వర్యం రాగానే ఏమొస్తుంది? గర్వం. నీవు ఐశ్వర్యం కలిగిన వాడవై, నువ్వు గర్వించిన వాడవైతివి. కాగా ఏమంటే డబ్బున్న వాడికి డబ్బు లేని వాడికి తేడా చెప్పమంటారా? సామెతలు 18:23 ఒకసారి చదవండి. మనలో కూడా ఇలాగే సేమ్ ఇలాగే ఉంటారు. మన క్యారెక్టర్లు కూడా ఇలాగే ఉంటాయి. డబ్బు రానప్పుడు ఒక విధం, డబ్బు లేనప్పుడు ఒక విధం, డబ్బు రాగానే మరో విధం. చదవండి ఒకసారి 23వ వచనం 18వ అధ్యాయం సామెతల గ్రంథం. దరిద్రుడు. అది మనకు డబ్బు లేదనుకోండి, రిక్వెస్ట్ మెథడ్ ఉంటుంది. అయ్యగారు, లేదంటే ఏమండి, లేదంటే అన్నగారు, రిక్వెస్ట్. దరిద్రుడు బతిమాలి
మనవి చేసుకుంటాం, రిక్వెస్ట్గా బతి అయ్యా అయ్యా చూడండి చూడండి. మరి డబ్బు ఉన్నవాడు ధనవంతుడు ఏంటి ఇప్పుడు వస్తాడా రాడా చెప్పమనండి. లేదా ఆయన కాకపోతే ఇంకొకడు, వీడు కాకపోతే ఇంకొకడు. ఈ మాటలు ఎవరికి వస్తాయి? డబ్బు ఉన్నవాడికి. పేదవాడు దరిద్రుడైన వాడు బతిమలాడుకుంటాడట, కానీ డబ్బున్నవాడు దురుసుగా మాట్లాడతాడు. ఏమండి మహా అయితే నీ ఆస్తి ఒక 10 లక్షలు అనుకో, 20 లక్షలు అనుకో. మరి తూరురాజు ఆస్తి ఎంత అహంకారం వచ్చింది, ఎంత అహంకారం. ఏమంటున్నాడు తర్వాత మాట? నీకు కలిగిన జ్ఞానాతిశయం చేత వర్తకం చేత నీవు విస్తారమైన ఐశ్వర్యమును సంపాదించుకుంటివి. నీకు ఐశ్వర్యం కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి కాగా ప్రభు అయిన యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, దేవునికి తగిన అభిప్రాయము కలిగి ఉన్నవాడా వినో, నీ అంతం మొదలైంది. వినో, ఏం జరుగుతుందో తెలుసా? విను, ఏం జరుగుతుందో తెలుసా? అదే అధ్యాయం 28వ అధ్యాయము 16వ వచనం నుంచి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల అన్యాయం పెంచుకొని పాపం చేయిచు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్య ఒకనాడు అపవాదికి కలిగిన దుస్థితి నీకు కలగబోతుంది. తూరు పట్టణమా, నువ్వు నాశనం కాబోతున్నావు. నిన్ను నాశనం చేస్తాను. యేసుక్రీస్తు కాలం వచ్చేసరికి యేసుప్రభు ఏమంటున్నాడు చూస్తారు దాని గురించి. తూరు పట్టణం గురించి, సీదోను పట్టణం గురించి యేసుక్రీస్తు ఏమంటున్నాడో ఒకసారి చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 21. అయ్యో కొరజినా, అయ్యో బెత్సైదా, మీ మధ్యన చేయబడు అద్భుతములు తూరు సీదోను పట్టణములలో ఒకనాడు గనక చేయబడి ఉంటే ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉంటారు. ఎందుకు నాశనం అయిపోయాయి? ఇప్పటికి నిలిచి ఉండేవి కదా. ఒకవేళ దేవుడు వారికి వాక్యం చెప్పుంచుంటే మీ మధ్య కలిగినటువంటి జరిగిన సూచక్రియలు వాళ్ళ మధ్య చేసి ఉంటే అవి నిలిచి ఉండేవి ఇప్పటి వరకు అంటాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, చరిత్రలో తూరు పట్టణం సర్వనాశనం అయిపోయిందండి. చరిత్రలో తూరు పట్టణం నీటిలో మునిగిపోయిందండి. ఆ మహాపట్టణం ఇప్పుడు ఆ గతి ఎవరికి రాబోతుందో తెలుసా? దుబాయ్. ఇంకో నిజం తెలుసా? దుబాయ్ సీలో నిర్మించినటువంటి పామ్ జుమేరియా ఐలాండ్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ ఇంజనీర్స్ కి చెప్పగానే ఇంజనీర్స్ కూడా ఆశ్చర్యపోయారు. కానీ ఒకవేళ ఇది చేసి నిరూపించినట్లయితే ప్రపంచ వ్యాప్తంగా కూడా మంచి పేరుని సంపాదించుకోవచ్చు. చాలండి, మంచి పేరు. ఇలా పేరు సంపాదించుకోవాలని బైబిల్లో ఒకళ్ళు గోపురం కట్టారు. ఎవరు? నిమ్రోదు నాయకత్వంలో కొంతమంది, నోవాహు సంతానం. ఏమండి, ఎందుకో ఆ బాబేలు గోపురం కట్టిన ప్రాంతాలు ఈ ప్రాంతాలు అంతా ఒకటేనండి. బాబేలు గోపురం కట్టిన ప్రాంతం బాగ్దాద్ అంటే ఇరాక్ రాజధాని, ఇరాక్ ప్రాంతం. ఈ దుబాయ్, ఇరాక్, సిరియా ఇవన్నీ కూడా ఎడారి ప్రాంతాలేనండి. ఆ దగ్గర ప్రాంతాలు ఇవన్నీ కూడా మధ్యప్రాచ్యం అంటారు వాటిని. మిడిల్ ఈస్ట్, మధ్యప్రాచ్యం. ఏమంటే ఆ జనాంగం ఈ జనాంగం ఒకటే జనాంగం. పేరు తెచ్చేసుకోవాలి. దేవునికి పేరు తేవాలి భూమి మీద అనే ఆలోచన లేదు. దానికి లక్షల కోట్లు పెట్టేసారు. ఇందులో ఎన్ని కోట్లు పెడతారో తెలియదు. ఏమంటే వీళ్ళ వెర్రికి, వీళ్ళ అహంకారానికి దేవుడు తెరదించుతున్నాడండి. ఇప్పుడు దుబాయ్ పని అయిపోయింది. మీకు తెలుసో లేదో, దుబాయ్లో పనిచేసేవాళ్ళు మీ వాళ్ళు ఎవరైనా ఉంటే అడగండి. చాలామంది వెనక్కి వచ్చేసారు. జీతాలు ఇచ్చే పరిస్థితులు అక్కడ లేవు. క్రూడాయిల్ ఈ క్రూడాయిల్ వలనే దుబాయ్ దేశాలకు డబ్బు. కానీ ప్రత్యామ్నాయం వెతుక్కున్నాయి ప్రపంచ దేశాలన్నీ. వాటి అహంకారాన్ని అణచటానికి ప్రపంచ దేశాలు ప్రత్యామ్నాయం అంటే
ఆయిల్ కాదు, ఎలక్ట్రికల్ బైక్స్, ఎలక్ట్రికల్ కార్లు టోటల్గా దేశాలన్నీ రూట్ మార్చేసాయి. ఇప్పుడు వాళ్ళ ఆయిల్ ఎవరు కొంటారు? అయిపోయింది, దెబ్బ అయిపోయింది. క్రైసిస్, మనీ క్రైసిస్, ఆర్థిక మాంద్యంతో విలవిలలాడుతుంది దుబాయ్. అది దేవుడు కొట్టిన దెబ్బ. ఇంకా నాశనం అవుతారు. ఏమంటే ఆల్రెడీ కట్టినవి ఖాళీగా ఉన్నాయి. 162 అంతస్తులు కట్టారండి బుర్జు ఖలీఫా. సగం అంతస్తులు ఖాళీ అండి. సగం వరకే ఆఫీసులు ఉంటాయి, ఆ పైనంతా ఖాళీ. ఎందుకు కట్టారు? పైన గాలి లేదు, అక్కడ గాలి పీల్చడానికి గాలి లేదు, అంత ఎత్తుకెళ్ళిపోయాడు. అక్కడ మనుషులు సరిగా ఉండలేరు. సగం వరకే. పిల్లరా, ఒకనాడు తూరు పట్టణాన్ని ఎలాగో నాశనం చేశాడో, గర్వంతో డబ్బు వాహనంతో విర్రవీగుతున్న పట్టణాలు ఒక్కొక్కటి, అది అమెరికా కావచ్చు, బీజింగ్ సిటీ కావచ్చు, అదే చైనా, కాలిఫోర్నియా కావచ్చు, దేవుణ్ణి మరిచిన గర్విష్ఠుల గతి నాశనం. చరిత్రలో ఎన్నో పట్టణాల ముగింపు నాశనంతోనే ఉంది. ఎన్నో పట్టణాల ముగింపు ఫైనల్గా ముగింపంతా నాశనమే, సర్వనాశనం. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. పట్టణాల గర్వాన్ని అణిచి, మనుషుల గర్వాన్ని అణిచి వారిని వినాశనం వైపు నడిపిస్తున్న దేవుడు ఈరోజు విర్రవీగుతున్నాం మనం. ఆయన ఒక మాట అంటాడండి, ఎంత బాగుంటుంది అంటే, సముద్రపు తరంగముల పొంగు ఎంతవరకే కానీ ఇక రాకూడదని వాటి పొంగును నేను అడిచాను, ఇసుకను దానికి సరిహద్దుగా నియమించాను. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 22. సముద్రం దాటకూడదు. ఏమండి, సముద్రంలో రాళ్ళు ఎన్ని వేసినా కానీ, ఇసుక వేసినా కానీ ఖచ్చితంగా అది మునిగిపోతుందండి. ఆల్రెడీ చాలాసార్లు అలా మునుగుతుంటే మళ్ళీ ఏదో రిపేర్ చేశారు. పామ్ జుమేరా. ఇప్పుడు వాళ్ళు భయపడుతున్నది ఏంటో తెలుసా? ఏదో ఒక రోజు ఈ పామ్ జుమేరా మునిగిపోతుందని ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. తూరు పట్టణాన్ని ముంచిన దేవుడు ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే ముంచాడా? మీకు నిజం తెలుసో లేదో, దేవుణ్ణి విస్మరిస్తున్న పట్టణాలలో ఇదిగో ఒక తూరు పట్టణం ఎలాగైతే సముద్రపు వర్తక వ్యాపారాలతో విలసిల్లిందో, ఇప్పుడు మన ఆంధ్రాలో వర్తక వ్యాపారాలతో సముద్రపు ఒడ్డు నుండి విలసిల్లుతున్న పట్టణం విశాఖపట్టణం. జయశాలి గారు ఉన్నంత వరకు మనం ఉన్నంత వరకే. ఆ తర్వాత విశాఖపట్టణం కూడా తూరు పట్టణంలో కనుమరుగు కాబోతుంది. ఏం పర్లేదు, మీరు రాసుకోండి. అక్కడ అదే అహం, అక్కడ కూడా అదే గర్వం. జయశాలి గారు లాంటి మంచి భక్తుడు, మంచి జ్ఞాని అక్కడ ఉంటే ఏమంటే అక్కడ వాళ్ళు ఎవరు ఆయన పట్టించుకోరండి. జయశాలి గారు అంటే మనం ఎంత 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 భక్తి, ఎంత ప్రేమ, ఎంత ఇష్టం మనకి. ఆయన వాక్యం అంటే ఎంత ఇష్టం. కానీ విశాఖపట్నంలో ఆయన ఎవరో తెలియదండి సరిగ్గా చాలామందికి. అహం, గర్వం, డబ్బు గర్వం. భవిష్యత్తులో విశాఖపట్నం కూడా అదే గతి, అందులో డౌటే లేదు. హైదరాబాద్ పట్టణం అది కూడా డబ్బుతో విర్రవీగుతుంది, గర్వంతో. పాపం ఎక్కువైపోయిందండి అక్కడ. పిల్లలు పాపం చేస్తారు, పెద్దలు పాపం చేస్తారు, విచ్చలవిడితనం. సొదొమ గొమొర్రాల తర్వాత ఏమంటే ఒక ముంబై పట్టణం, ఎలాగో ముంబై పట్టణం తర్వాత హైదరాబాదే విచ్చలవిడితనానికి. వీటి నాశనం త్వరలో ఉంది, వీటి నాశనం. ఇప్పటికే దేవుడు కొడుతున్నాడు దెబ్బ, ఇప్పటికే. ఏమంటున్నాడు చదవండి, మనుషులారా వినండి. దేశాల పొగరుని, కోట్ల రూపాయలు కలిగిన దేశాల పీచమణుస్తుంటే నువ్వెంత, నేనెంత, నీకున్నది ఎంత, నీ బలం ఎంత? ఇదే చదువుదాం, 22వ చదువుదాం, 5వ అధ్యాయం 22వ వచనం. సముద్రము దాట లేకుండానట్లు సముద్రం రాళ్ళు వేసి ఆపినది దాటుద్ది, ఖచ్చితంగా ముంచేస్తుంది. కానీ నేనేం చేసినా తెలుసా? సముద్రము దాట లేకుండానట్లు దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబల లేక ఎంత ఘోషించినా దాన్ని దాటలేక ఉండునట్లు నిత్య నిర్ణయం చేత. వాళ్ళు పాము జుమేరా వేసినప్పుడు రాళ్ళు వేస్తున్నారు చూసారా? పాము జుమేరా కట్టినప్పుడు రాళ్ళు, కానీ దేవుడు రాళ్ళు లేదండి. ఏం పోసాడు? ఇసుక. అదాయన టాలెంట్, అదాయన జ్ఞానం, అదాయన శక్తి.
నువ్వు రాళ్ళు వేయాలి, ఇసుక పోస్తే కట్టలు కట్టలు. ఏమండి, ఆఫ్టర్ ఆల్ నది అండి. నదికి ఆనకట్ట కట్టాలంటే పెద్ద పెద్ద ఇసుక మూటలు వేయాలండి. అది కూడా గోతాల్లో కట్టి విడిగా పోస్తే కొట్టుకుపోద్ది. ఇసుకను విడిగా పోస్తే ఏమవుతుంది? అదే గోతాలలో పెడితే అది అలా స్టాండర్డ్గా ఉంటుంది. ఈ టెక్నాలజీ నీకు ఏమంటే గోతాల్లో పెడితే తప్ప కుదరటం లేదు. కానీ దేవుడు గోతాల్లో పెట్టాడా? సముద్రపు ఒడ్డు చూడండి ఒకసారి, ఇసుక 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 ఇసుక. రాళ్ళు ఉంటాయా? రాళ్ళు ఏమి లేవు. ఇసుక. సిమెంట్ ఉంటుందా? సిమెంట్ ఏమి ఉండదు. సిమెంటును వాడక, రాళ్ళు వాడక, కేవలం ఇసుకను అలా పోసాడు. పోనీ గోతాల్లో పెట్టి కట్టలు కట్టలు పెట్టాడా? కొట్టుకుపోద్దేమో అని. నిత్య నిర్ణయం చొప్పున ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు ఇసుకను పోసి పొంగుతున్న సముద్రం. ఒక్కసారి చూస్తే భూగోళంలో 3 వంతుల సముద్రం పొంగితే భూగోళం ఎందుకు పనికిరాదు. ఆ భూమి 1 వంతు పైన కనబడే భూమి 1 వంతు, 3 వంతుల సముద్రం పొంగితే 1 వంతు భూమి కనపడదండి. కానీ దేవుడు ఇసుకను పోసి పొంగుతున్న సముద్రాన్ని ఆపి అంటున్నాడు, ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? ఇసుకను సరిహద్దుగా వేసి సముద్రపు పొంగు నడిచాను. మీరెంత? మీ బ్రతుకులెంత? మీ ఆకారం ఎంత? మీ బలం ఎంత? మీ ఐశ్వర్యం ఎంత? మిమ్మల్ని అణచడానికి నాకేమాత్రం? ఇసుకను సరిహద్దుగా నియమించే సముద్రం పొంగు నడిచానే, మీరు పొంగుతున్నారు. మీ పొంగు నడిచేస్తాను. మీరు నాకు భయపడరా? నా సన్నిధిని వణకరా? వణుకు రావాలి. దేవుడు అంటే ఏంటో అర్థమైతే వణుకు. దేవుడు అర్థమైతే వణుకు. గడగడ 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 గడ అరికాలు నుంచి నడినెత్తి వరకు వెన్నులో వణుకు పుడుతుంది. ఆయన ఏంటో అర్థం కాక. ఎందుకు అర్థం కావట్లేదు? నీ కనులకు పొరలు కమ్మాయి, కొవ్వు పొరలు, మనసుకు పొరలు కమ్మాయి. అందుకే ఆ దేవుడు ఏంటో అర్థం కావడం లేదు. ఆయన్ని చూసి నాలుకలు బయట పెట్టి ఎగతాళి చేసే స్థాయికి వెళ్ళావా నువ్వు? దేవుని వాక్యాన్ని ఎగతాళి చేసే స్థాయికి వెళ్ళావా నువ్వు? కొందరు వాక్యం చెప్తుండే వాక్యం చెప్పేవాళ్ళని ఎగతాళి చేస్తారు. బైబిల్ను చూస్తే ఎగతాళి చేస్తారు. కొవ్వు పట్టింది ఒక్కొక్కడికి. ఒకడు బైబిల్ కాలుస్తాడు, ఒకడు దేవుణ్ణే ధిక్కరిస్తాడు, దేవుని గురించి తప్పుగా రాస్తాడు, తప్పుగా మాట్లాడతాడు, తప్పుడు సినిమాలు తీస్తాడు. ఇసుకను సరిహద్దుగా నియమించి సముద్రపు పొంగును అణిచిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వణకరా? వణికిస్తాడండి ఒకరోజు. మామూలు వణుకు కాదు. ప్రపంచ దేశాలని గడగడలాడించిన దేవుడు నువ్వెంత, నీ బ్రతుకెంత, నీ ఆకారం ఎంత ఆలోచించండి ప్రియులరా. ప్రపంచ దేశాలను 3 ఏళ్ల పాటు గడగడ గడగడలాడించారండి. చిన్న కంటికి కనబడని రోగం ఇచ్చి, కరోనా. ఆయన మనుషులు బుద్ధి రావటం లేదు. ప్రేమైన దేవుని పిల్లలారా, మీరు అదృష్టవంతులు. ఈ జ్ఞానం లోకంలో ఉన్న మనుషులకు అర్థం కాలేదు. జ్ఞానులమని చెప్పుకుని ఐశ్వర్యంతో నిండిపోయిన ఏమండి పట్టణపు ప్రజలు, నగర ప్రజలు ఈ మాటలను అంగీకరించటం లేదు. మీరు అదృష్టవంతులు. అందుకే మీలో ఉన్న కొందరిని దేవుడు రేపాడు. వాళ్ళు పేదవాళ్ళైనా సరే, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, మా వాళ్ళ ఆత్మలను మేము కాపాడాలి. దేవుని ఏమండి కోపం, ఆగ్రహం, దేవుని ఆగ్రహం నుంచి మా పిల్లలను, మా వాళ్ళను, మా బంధువులను, మా ప్రాంత ప్రజలను కాపాడాలి. దేవుని కోపాన్ని చల్లార్చాలి, వాళ్ళ బ్రతుకులను కాపాడాలి, ఆత్మలను రక్షించాలి. అది వాళ్ళ ఆలోచన. ఎంత గొప్ప ఆలోచన అండి. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళండి. యోగి పొంగవులు అనాలి, ఏమండి గొప్పవాళ్ళు అనాలి. ఎందుకంటే సమాజ శ్రేయస్సు కోరేవాళ్ళు ఎంతమంది ఉంటారండి. ఒక రాజకీయ నాయకుడు ఒక బోరు వేయించాడంటే వాడు ఓట్ల గురించి ఆలోచించి వేస్తాడు. చలివేంద్రం పెట్టాడంటే వాడికి రాబోయే ఓట్లు లెక్క పెట్టుకుంటాడు ఎన్ని వస్తాయని. కానీ ఇన్ని లక్షల రూపాయలు వాళ్ళ కష్టార్జితం ఎందుకు పెడుతున్నారు? ఈ భూమి మీద ఏమో ఓట్లు రావే, మీరేం వాళ్ళకి పదవి కట్టరే? దేవుని కొరకు ఆలోచించి, మీ ఆత్మల గురించి ఆలోచించి. అందుకే ప్రేమని దేవుని పిల్లలారా, ఈ మాటలు దేవుడు మీకు చెప్పిస్తున్నాడు. ఆలోచించండి. మహోన్నతుడు ఒక మా తండ్రి, మీ పిల్లలు ఉత్తములు, మంచివాళ్ళు, వినయం కలిగిన వారు నాయన. అందుకే ధనమును దేని కొరకు ఖర్చు పెట్టాలో ఎరిగిన వారుగా సత్యవాక్యం కొరకు దారపోస్తున్నారు. ఎక్కడ తమ సొమ్మును, తమ ధనమును ఎక్కడ పెట్టుబడి పెడితే అది వ్యర్థం కాదు, ఎక్కడ ప్రయాసపడితే తమ ప్రయాసకు ఫలితం దక్కుతుందో ఎరిగిన జ్ఞానులు మీ పిల్లలు. అందుకే మీ కొరకు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నారు. వారికి ప్రతిఫలాన్ని ఇవ్వండి.
వింటున్న ప్రతి హృదయమును స్థిరపరచండి మీ మాటతో. భయము వణుకు కలిగి మీకు విధేయులే బ్రతుకున్నట్లుగా దీవించండి. ఇంత మంచి జ్ఞానం మాకు నేర్పి మీ పక్షంగా ప్రజల మధ్య నిలవబెట్టిన మీ కుమారుడు జయశాలి గారికి ఆయురారోగ్యాలు ప్రసాదించండి. ప్రసన్న అనే కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. జాన్సన్ అనే కుటుంబాన్ని, అక్కను బిడ్డలిద్దరినీ దీవించండి. వేదికపై ఉన్న దైవజనులను జ్ఞాపకం చేసుకోండి. మరింత ఉన్నతంగా బలమైన సాధనాలుగా వాడుకోండి. అనేకులు ఈ సంగతులు గ్రహించినట్లుగా చేరివచ్చుటకు వీలు కలిగించమని అర్థిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.